మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనము రుద్రూర్ బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నాము. ఏదైతే ప్రాంగణంకి సంబంధించి చాలా దగ్గరలో ఉన్నాము. యాక్చువల్లీ ఒక బస్ స్టాండ్ లోకి ప్రయాణికులు వెళ్ళాలంటే కనీస సౌకర్యాలు ఉండాలి, అక్కడ ప్లాట్ఫామ్ అనేది ఖచ్చితంగా బాగుండాలి. కాకపోతే వర్షాలకి అదేవిధంగా చాలా రకాలైనటువంటి రోడ్ డ్యామేజ్ వల్ల చాలామంది సర్కిళ్ళల్లో మాత్రమే ఈ ఎక్కే సిచ్యువేషన్ అయితే ఉంది. ఒక వెహికల్ వచ్చింది, యాక్చువల్లీ ఇది బస్ స్టాండ్కి వెళ్ళి ఒక ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ అనేది ఉండాలా. కాకపోతే ఇక్కడ ఏదైతే బురద అది ఇది ఉంది కాబట్టి మొత్తం లోపలికి పోవడానికి వీలు లేదు. ఎవరైతే ప్రయాణికులు లోపలికి వెళ్ళి ఎక్కడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి అయితే ఉన్నది. సో చూడండి, ఇది ఎంత దారుణం ఉన్నదంటే ఇక్కడ బస్ స్టాండ్కి సంబంధించి ఎవరైతే అధికారులు కొంతమంది డెఫినెట్లీ చర్యలు తీసుకోవాలా. ఎవరైతే చాలా రకాలైనటువంటి గ్రామాల నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరైతే రోడ్ మీద నుంచి వచ్చిన వాళ్ళు దగ్గర ఇక్కడ ఒకటి ఛత్రపతి శివాజీ స్టాచ్యూ అనేది మనకు కనిపిస్తూ ఉంది. చాలామంది ఇక్కడనే ఎక్కే సిచ్యువేషన్ ఉంది. లోపలికి ఎందుకు వెళ్ళట్లేదు అని అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మొత్తం బురదుందన్న, ఎట్లా పోవాలా, అసలు అలా వెహికల్సే పోతలేవు, బస్సులే పోతలేవు, మేమేడికించి పోయి ఎక్కాలా అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మనం చెప్తున్నట్టే ఎవరైతే ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళాలంటే బస్ సర్వీస్ అనేది మనకి అవైలబుల్ ఉన్నా కూడా బస్ స్టాండ్లోకి వెళ్ళలేకపోతున్నారు. ఇక్కడ చూస్తే మొత్తం బురద అనేది ఉన్నది. సో అన్న, ఎందుకు నిలబడ్డారు ఇక్కడ? మీరు ఎందుకు బస్ స్టాండ్లో వెళ్ళట్లేదు? అన్న, బస్ స్టాండ్లోకి వెళ్దామంటే ఈ రోడ్ సరిగా ఉందా అన్న? ఈ నుంచి గాంధాకు వెళ్ళలేకపోతున్నాం, ఎట్లా వెళ్ళగలుగుతాం చెప్పండి? ఈ బస్ స్టాండ్ నుంచి దాదాపు 20-25 వేల రూపాయల కిరాయి అద్దె రూపంలో వస్తుంది, కానీ మినిమం మెయింటైన్ చేస్తలేరు అసలు. ఇంకా దీనికి జిఎస్టీలు కూడా చేస్తారు. ఇక్కడ ఉన్న ఓపెన్ ప్లేస్లకు కూడా కిరాయి ఇచ్చి దానికి జిఎస్టీలు కూడా వసూలు చేస్తారు. కానీ ప్లాట్ఫామ్ అనేది సరిగ్గా లేదు కాబట్టి ఇదంతా బురద నిలుస్తుందని నేను అనుకుంటున్నా. సో మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్ళిరా లేదా? అధికారుల దృష్టిలకు తీసుకెళ్ళినా మినిమం టాయిలెట్లు లేవండి, మినిమం టాయిలెట్స్ లేవు. ఇక రోడ్డు గురించి ఏం మాట్లాడతారు? ఇప్పుడు అక్కడ ఉన్న లేడీస్ కానీ జెంట్స్ కానీ అక్కడ వచ్చి టాయిలెట్ మినిమం అవసరాలు తీర్చుకోలేరు. మినిమం అవసరాలు తీర్చుకోందుకు కూడా అక్కడ ఛాన్స్ లేదు. ఈ రోడ్లు అయితే పట్టించుకోవట్లేదు అసలు. సో మనం చూడొచ్చు, ఎవరిని అడిగినా కూడా కనీస ఫెసిలిటీసే లేవు, ఇంకా రోడ్ల గురించి వాళ్ళు ఏం పట్టించుకుంటారండి అని చెప్పి చెప్తా ఉన్నారు. మనం ఆల్రెడీ మాట్లాడినాం, ఏదైతే బస్ స్టాండ్లోకి వెళ్ళని వాళ్ళు ఎవరైతే ఉన్నారో రోడ్ మీద నుంచి రోడ్ మీదకే బస్ వచ్చిన తర్వాత ఎక్కేసి వెళ్ళిపోతున్నారు అనేది మనకు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ ఉన్నారు. అమ్మ, ఎటు వెళ్తున్నారమ్మా మీరు? పోతంగల్. మీరు బస్ స్టాండ్లో ఎందుకు నిలబడలేరు? ఈడెందుకు నిలబడ్డారు మరి? ఇక్కడ అంత గుంతలు బుర్జి ఉందని వెళ్ళలేదు. ఓకే, ఇప్పుడు ఈ వీడియో అధికారులు చూస్తుంటారు, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇదంతా ఇట్లున్నది, సో ఇట్లున్నది కాబట్టి మీరు లోపలికి పోతలేరు, బయటనే రోడ్ మీద నిలబడేసి బస్ వస్తే ఎక్కేసిపోతున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? కొంచెం మంచిగా చేపిస్తే అందరు బస్ స్టాండ్లను కూర్చుందామని అనుకుంటున్నారు. ఓకే, సో చూడొచ్చు అందరి దగ్గర నుంచి కూడా అదే సమాధానం వస్తుంది. ఇక్కడ ఒక అమ్మ ఉన్నది. అమ్మ, ఎటు పోతున్నావు అమ్మ? పోతంగల్ పోతానా? బస్ స్టాండ్ ఎందుకు కూర్చోలేవు, ఈడెందుకు కూర్చున్నావు? అక్కడ బురద ఉన్నది, బస్సులు బురద పడుతుంది, దానికోసం ఈడ కూర్చున్నాం. ఓకే, అంటే ఎప్పటి నుంచి ఉంది ఇట్లా? ఇదంతా లోపలి పోకుండా అద్మానంగా అయిపోయింది కదా. ఇప్పుడు ఆనకడ్డ అయింది అట్లా. ఇక ఎవరైతే ఏం చేస్తారు, ఇక చేస్తే మంచిగానే కదా. రోడ్లు డ్యామేజ్ అయినా కూడా ఎవరు పట్టించుకునే నాదులు లేదు అని చెప్తా ఉన్నారు. కనీసం బస్ స్టాండ్ గురించి మనం మాట్లాడితే అసలు ట్యాంక్ ఉంది కానీ దాంట్లో వాటర్ నింపేటోళ్ళు లేడు. అసలు ఆడ కూర్చోడానికి కూడా ప్లేస్ అసలు సరిగా సీటింగ్ కెపాసిటీ లేదు అని చెప్తా ఉన్నారు. ఏంది మీ ప్రాబ్లం ఏందండి? లెట్టింగ్ మాత్రం అసలు లేదు. దానికోసమే వాళ్ళు చూడాలా కదా, చూడద్దా? వాళ్ళు రేకుల పక్క లేడీస్ ఎలా పోతారు? లేడీస్ జెంట్స్ ఒక ఎక్కడ పోతారా? వాళ్ళు చెప్తే కూడా అది వినుకోరు. వాళ్ళు ఒట్టిగా దుకాణంలో చూస్తారు, అది చూస్తారు, వేరే చూడరు కదా. చూడాలా, వాళ్ళ పని లేదా అది? కంట్రోల్ సాబ్ చెప్తే, డిఎం చెప్తే ఏమంటారు? చూద్దామా మనకి ఏంది అంటారు. ఏమంటే ఏంది చేయాలి కదా, వాళ్ళు చేయరా? చేయరు. ఇప్పుడు చాలా మంది బస్ స్టాండ్కి పోయి బస్ ఎక్కాల, కానీ రోడ్ మీద ఎక్కుతున్నారు అంతా. ఎందుకని అంటే ఈ బురద ఉంది కాబట్టి లోపలికి పోతలేరా? బురద ఉంది లోపల ఏమైనా చేయాలి కదా. ప్లాట్ఫామ్ అలా ప్లాట్ఫామ్ చేయకుండా ఉంటుందా? ఆడవాళ్ళు ఎట్లా వెళ్తారు అక్కడ బాత్రూమ్కి? లెట్రింగ్ ఎట్లా వెళ్తారు? మగ జెంట్స్ అంటే లేడీస్ అంటే వెళ్తారా? సో నిజామాబాద్ జిల్లాలోని ప్రతి బస్ స్టాండ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉందని చెప్పేసి ఎవరైతే బాటసారులు కావచ్చు, అదే గ్రామానికి సంబంధించిన ఎవరైతే బస్ స్టాండ్ నియర్ బైలో ఉండే వాళ్ళు, వ్యాపారస్తులు, అదేవిధంగా
ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళే వాళ్ళు మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఈ వీడియో చూసిన తర్వాతనైనా ఈ ప్లాట్ఫామ్కి సంబంధించి మొత్తం అస్తవ్యస్తంగా ఉంది. సో ఒక డస్ట్ కావచ్చు, లేకపోతే ఏదైనా సీసీ రోడ్ కానీ, లేకపోతే డాంబర్ రోడ్ కానీ అట్లాంటిది ఏమైనా ప్లాట్ఫామ్ చేసినట్లయితే ప్రయాణికులకు చాలా మంచి ఫెసిలిటీ ఇచ్చిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ రుద్రూర్కి సంబంధించిన సిటిజన్స్ అయితే చెప్తా ఉన్నారు. సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, రుద్రూర్ నుంచి.